నార్మల్గా మనం లంచం అయితే ఎంత ఇస్తాం, 100-200 ఇస్తాం. కానీ ఈ అదాని అయితే 2,000 కోట్లు లంచం ఇచ్చి ఈ జైల్లో వెళ్తున్నాడంట. అవును, యుఎస్లో ఎస్సీసీ ఉంది, వాళ్ళు కేసేశారు. కేసు ఏంటి? అదానికి 8 గిగావాట్ ఎలక్ట్రిసిటీ సప్లై చేసే ఒక కాంట్రాక్ట్ వచ్చింది. సో ఈ అదాని ఏం చేస్తాడంటే ఈ ఎలక్ట్రిసిటీని స్టేట్ గవర్నమెంట్కి అమ్ముతాడు. తర్వాత స్టేట్ గవర్నమెంట్ మనందరికి ఇంటికి సప్లై అనేది చేస్తుంది. కానీ అదాని ఈ ఎలక్ట్రిసిటీ రేట్ని చాలా పెంచేశాడు. దానివల్ల స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అది ఆ రేట్ మాకు వద్దు అని చెప్పి ఒప్పుకోలేదు. అప్పుడు ఈ యుఎస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఎవరైతే స్టేట్ ఓన్ ఎలక్ట్రిసిటీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో వాళ్ళకి అదాని 2,000 కోట్లు లంచం ఇచ్చి ఆ పేపర్స్ని అప్రూవ్ చేశాడు అని అలిగేషన్. ఇది మొత్తం మన ఇండియాలో జరుగుతుంది కదా, మరి యుఎస్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు? ఎందుకంటే అదాని తన ఫ్యూచర్ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసము యుఎస్ వాళ్ళ దగ్గర నుంచి 5,000 కోట్లు ఒక బాండ్ ద్వారా రేజ్ చేస్తున్నారు. సో యుఎస్ సిటిజన్స్ ది అంత డబ్బులు రిస్క్ లో ఉంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ఎలిగేషన్స్ అనేవి పెడుతున్నారు. ఇదంతా డ్రామా వల్ల స్టాక్ ప్రైస్ అయితే కిందకి పడింది. నేనైతే మంచి టైం అనుకుని ఇప్పుడే ఇన్వెస్ట్ చేసేస్తా. అది లాస్ట్ టైం అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్ హిండర్బర్గ్ వాళ్ళ రీసెర్చ్, కానీ ఈసారి ప్రాపర్ గవర్నమెంట్ వాళ్ళు ఎలిగేషన్స్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తారా, ఇన్వెస్ట్మెంట్ కి దూరంగా ఉంటారా, నాకు కింద కమెంట్స్ లో చెప్పండి.